సాధారణ ఎన్నికలను తలపించే విధంగా సాగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియగా ఓటింగ్ కోసం పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులను తరలిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పరిధిలోని వార్డులకు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సమస్యాత్మకమైన వార్డులో పోలీస్ సిబ్బందిని పెంచి వెబ్కామ్ల ద్వారా పరిస్థితిని సమీక్షించనున్నారు. ఎన్నికల అధికారులు సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ ప్రత్యేక అధికారులు పర్యవేక్షించనున్నారు. ఇక్కడ ఉన్నాయి. దీనికి సంబంధించి దాదాపు 600 మంది పోలింగ్ సిబ్బంది ఈ రోజు రిపోర్ట్. వీళ్ళందరికీ వారికి కావాల్సిన ఎన్నికల సామాగ్రి అంతా ఈ రోజు సమకూర్చి ఈ రోజు మధ్యాహ్నం వరకు వారి పిఎస్లోకి వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. 13 రూట్లలో 13 జోనల్ ఆఫీసర్స్ కూడా మనం అపాయింట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు నడుమ ఈ ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ జిల్లా ఎన్నికల యంత్రాంగం అంతా సంసిద్ధంగా ఉంది. దీనికి జిల్లా ఎన్నికల అధికారి అయిన జిల్లా కలెక్టర్ గారి సహకారం, అదేవిధంగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారి సహకారం మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ దాదాపు 13 వార్డులలో సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ అని మనం ఐడెంటిఫై చేసుకున్నాము. దానికి సంబంధించిన లిస్ట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇవ్వడం జరిగింది. ఆయా పోలీస్ స్టేషన్లలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటాము. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ప్రతి పిఎస్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, అదేవిధంగా వృద్ధులు కానీ ఎవరైనా ఓటు వేయడానికి వస్తే వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా ర్యాంప్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి పిఎస్లలో కూడా ఒక్కొక్క వీల్ చైర్ అనేది, అదేవిధంగా వారిని తీసుకెళ్ళడానికి ఒక సహాయంగా సిబ్బందిని కూడా నియమించుకున్నాం. థ్యాంక్ యూ.